విశాఖలోని డిగ్రీ విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య తీవ్ర కలకలం రేపుతోంది. సమతా కాలేజీలో చదివిన సాయి తేజ లెక్చరర్ వేధింపుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తోటి విద్యార్థులు, విద్యార్థి సంఘాలు సైతం ఆందోళన చేపట్టాయి. తక్షణమే విచారణ చేయాలనే డిమాండ్స్ మధ్య కాలేజీ ప్రాంగణంలో ఉద్రిక్తతలు తలెత్తాయి. విశాఖ ఎంబీపీ కాలనీలో ఉన్న సమతా కాలేజీలో డిగ్రీ చదువుతున్న విద్యార్థి సాయి తేజ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సూసైడ్ వ్యవహారం తీవ్ర వివాదానికి దారితీసింది. లెక్చరర్ వేధింపుల కారణంగానే సాయి తేజ మృతి చెందాడు అని కుటుంబ సభ్యులు, తోటి విద్యార్థులు ఆరోపిస్తున్నారు. లెక్చరర్ సహా ఎవరిపైనా యాజమాన్యం చర్యలు తీసుకోకపోవడంతో కళాశాల ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు విద్యార్థులు. పలు విద్యార్థి సంఘాలు ఈ ఆందోళనకు మద్దతిచ్చాయి. సాయి తేజ కుటుంబానికి న్యాయం చేయాలి అని, కలెక్టర్ వచ్చి సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు విద్యార్థులు. ఒక దశలో సాయి తేజ సోదరుడితో పాటు మరికొందరు విద్యార్థులు కాలేజీ భవనం పైకెక్కారు. తమకు న్యాయం చేయకపోతే బిల్డింగ్ పై నుంచి దూకేస్తాము అని బెదిరించారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వాళ్లకు నచ్చజెప్పి కిందకు దించారు. సాయి తేజ మృతి పట్ల అనేక అనుమానాలు లేవనెత్తారు కుటుంబ సభ్యులు. ఇద్దరు మహిళా లెక్చరర్ల వేధింపులతోనే సాయి తేజ సూసైడ్ చేసుకున్నాడు అని ఆరోపిస్తున్నారు. ఓవైపు ఇంత జరుగుతున్నప్పటికీ సాయి తేజ మృతిపై పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించడం లేదు.